మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన క్షణం వరకు నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పాటల ద్వారా ఆరాధనను బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా, ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. అయ్యా, మొదటిగా స్థానిక బిడ్డలతో మీరు మాట్లాడండి. రెండవదిగా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ వాక్యముని బట్టి మా అడుగులు స్థిరపరచండి. కుడి అడములకు తొలగిపోకుండా, వినిదిరిగి చూడకుండా, ఏ విధమైన పాపంలో మేము పడిపోకుండా, ఇదిగో నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానన్న భక్తుడు గారు తెలియజేశారు. ఆ విధంగా మేము కూడా ప్రభా, ఈ లోకమనే మాయలో పాపంలో పడిపోకుండా, అపవాది క్రియలకు మేము పడిపోకుండా, నీ వాక్యముని బట్టి మా అడుగులు స్థిరపరచబడులాగున సహాయించి, నీ వాక్యమనే దీపం ద్వారా మా జీవిత పయనంలో అయా మరి నిరాటంకంగా ముందు కొనసాగడానికి సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని, కీడును దూరపరచండి. కృపాక్షేమం దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. మన వాక్య ధ్యానాంశం పరమగీతము మొదటి అధ్యాయము. మరి గత ఆదివారం దైవజనులు వర్తమానాన్ని అందించారు. అంతకుముందు 5వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలనని మరి ఏ విధంగా షులమితి తన గురించి తాను చెప్పుకుందో, మరి ఏ స్థితిలో ఆమె పైకి నల్లగా ఉంది, మరి అంతరంగంగా ఏ విధంగా ఆమె సౌందర్యంగా ఉంది అనే విషయాలు మనం గ్రహించాం. ఈరోజు 6వ వచనాన్ని చూద్దాం. 6వ వచనంలో చిన్న చూపు అనే మాటని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకసారి వచనమంతా చదువుతాను, దయచేసి వినండి. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. నేను ప్రారంభంలో చెప్పాను ఉపోద్ఘాతంగా, షులమితి అనగా ఇజ్రాయేలుల ప్రజానికానికి సాదృశ్యమని. రెండవది, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన సంఘానికి, వినాలి, సంఘానికి సాదృశ్యం అని చెప్పాను. కొందరైతే వ్యక్తిగతంగా భౌతికంగా ఒక కన్యక అని కొంతమంది వ్యాఖ్యానిస్తారు. ఎన్ని వ్యాఖ్యానాలైనా ఉండొచ్చు. ప్రతి కోణంలో నుంచి కూడా మన వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. నేను ఒక్కటే ఆలోచన తీసుకోను, కానీ మంచిదైతే ఏదైనా తీసుకుంటాను, ఏదైనా స్వీకరిస్తాను. 4 రకాలుగా చదువుతున్నాను, 4 రకాలుగా వింటున్నాను, 4 రకాలుగా పరిశీలన చేస్తున్నాను. నాకు ఏది మంచిది అనిపిస్తుందో, నాకు ఏది ఖచ్చితం అనిపిస్తుందో, ఏది పర్ఫెక్ట్ అనిపిస్తుందో, ఇదైతే బాగుంటుంది సందేశానికి, సంఘానికి, ఇదైతే ఆత్మీయంగా బాగుంటుంది అన్నప్పుడు ఆ పదాన్ని, ఆ వచనాన్ని, ఆ సందర్భాన్ని నేను ఖచ్చితంగా తీసుకుంటున్నాను. కాబట్టి గమనించాలి. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట వెనకాల చెప్పండి. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి. ఈ వచనము ఎవరు మాట్లాడుతున్నారంటే షులమితి మాట్లాడుతాను. ఎవరితో మాట్లాడుతుందంటే యెరూషలేము కుమార్తెలతో మాట్లాడుతుంది. ఎందుకంటే యెరూషలేము కుమార్తెలు అన్నారు నల్లని దానా అని అన్నారు 5వ వచనంలో. అది నేను వివరించాను. 6వ వచనం వచ్చేసరికి చిన్న చూపు చూడడం ప్రారంభించారు. గమనించారా? ఇప్పుడు ఈ శ్రమ వల్ల నాకు కలిగిన స్థితిని బట్టి నన్ను చిన్న చూపులు చూడకూడని షులమితి చెప్తుంది. ఎండంటే శ్రమ, ద్రాక్ష తోట అంటే సంఘం, నా సహోదరులు అంటే తోటి విశ్వాసులు. ఈ మిగిలిన విషయాలు తర్వాత వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మొదటి లైన్ మాత్రమే, పార్ట్ 1 అని రాసుకోండి. చిన్న చూపు. 6వ వచనానికి నేను పెట్టిన పేరు ఏంటంటే చిన్న చూపు. ఈ చిన్న చూపు అనేటటువంటి వర్తమానంలో పార్ట్ 1 ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చిన్న చూపు అనేది పార్ట్ 1గా రాసుకోండి. నల్లని దానని, నా వెనకాల చెప్పండి, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి. ఏమండి, ఎవరు చిన్న చూపులు చూస్తారో నేను మీ నోటితోనే చెప్పేస్తాను. నా మాట విని మీరు చక్కగా సమాధానం చెప్పాలి. నేను ప్రశ్నిస్తాను, మీరు సమాధానం చెప్పాలి. ఎవరిని చిన్న చూపులు చూస్తారో మీ నుంచే చెప్పేస్తాను. ధనవంతులు ఎవరిని చిన్న చూపు చూస్తారు? భేదవారిని. చక్కగా అందరూ చెప్పారు, చూసారా? మీ నోటి నుంచే చెప్పారు సమాధానం. ధనవంతులు, దరిద్రులు, భేదవాళ్ళు ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తారు. మరి విద్యావంతులు ఏం చేస్తారు? విద్యావంతులు విద్య లేనటువంటి వారిని, పామరుల్ని ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తారు.
మరి ఉద్యోగులు ఏం చేస్తారు? నిరుద్యోగుల్ని చిన్నచూపు చూస్తారు. ధనికులేమో దరిద్రుల్ని చిన్నచూపు చూస్తారు. విద్యావంతులేమో విద్యాహీనులని చిన్నచూపు చూస్తారు. ఉద్యోగులు నిరుద్యోగుల్ని చిన్నచూపు చూస్తారు. మరి ఈ లోకంలో బలవంతులైనటువంటి వారు ఎవరిని చిన్నచూపు చూస్తారు? బలహీనుల్ని చిన్నచూపు చూస్తారు. ఈ లోకంలో అందంగా ఉంటారు, వాళ్ళని సౌందర్యవంతులు అంటారు కదా. సౌందర్యవంతులు ఎవరిని చిన్నచూపు చూస్తారు? కురూపులను అంటే అందహీనుల్ని చిన్నచూపు చూస్తారు. మరొక మాట అడుగుతాను, గొప్ప కులస్తులు ఎవరిని చిన్నచూపు చూస్తారు? తక్కువ కులస్తుల్ని. అంటే వాస్తవానికి తక్కువ గొప్ప అనేది లేదు, కానీ లోకంలో ఉన్నాయిగా. లోకంలో ఉన్న విషయం చెప్తున్నాను. లోకంలో ఉన్న గొప్ప కులస్తులు అల్పమైన కులస్తుల్ని లేదా మతస్థుల్ని ఏం చేస్తారు? చిన్నచూపు చూస్తారు. లోకంలో ఎవరో మనల్ని చిన్నచూపు చూశారంటే సర్దుకుపోవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళే అయిన వారే, తోడబుట్టిన వారే, తల్లిదండ్రులే, కట్టుకున్న భార్య, కన్న పిల్లలే చిన్నచూపు చూస్తే ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి? చాలా వర్ణనాతీతం, చెప్పుకోలేనటువంటి సమస్య. ఇప్పుడు లోకంలోనే కాదు, సంఘంలో కూడా చిన్నచూపులు ఉన్నాయి. ఏంటండి సంఘంలో ఎలాంటి చిన్నచూపులు అంటారా? నేను యెరూషలేము కుమార్తెల్ని నామకార్థమైన క్రైస్తవులు, వేషధారులు, భక్తిహీనులు అని పోల్చాను. ముంగమూరి దేవదాసయ్య గారు పరమగీతం గురించి ఒక బుక్ రాశారు, నేను చూపించాను. నేను ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఏమని రాశారంటే, యెరూషలేము కుమార్తెలను ఉద్దేశించి సామాన్య సంఘము, ఏం సంఘం? సామాన్య సంఘంగా పరిగణించారు. అంటే వేషధారి అనేటటువంటి పదాన్ని ఉచ్చరించడం ఇష్టం లేదేమో ఒకవేళ. కొంతమంది దైవజనులు అయితే ఆ విధంగా ప్రకటించారు. కానీ ముంగమూరి దేవదాసయ్య గారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు, ఈ పరమగీతం అనే పుస్తకంలో యెరూషలేము కుమార్తె అని చెప్పిన ఆ పదానికి ఏమని వివరణ ఇచ్చారంటే సామాన్య సంఘం. అంటే సామాన్య సంఘములు అంటే, సామాన్య సంఘం అంటే తక్కువ మంది ఉన్న వాళ్ళని కాదు. సామాన్యమైనటువంటి సంఘం అంటే భక్తిహీనత కలిగినటువంటి స్థితి కలిగినటువంటి వారు అని ఉద్దేశం. సరే, నేనేం చెప్పానంటే నామకార్థులు, వేషధారులు, భక్తిహీనులు అని చెప్పాను. సంఘములో ఉన్నటువంటి నామకార్థమైనటువంటి క్రైస్తవులు, ఇది కూడా మీ నోటి నుంచే చెప్పేస్తాను చూడండి. మార్పు లేనటువంటి వారు, జాగ్రత్తగా వినండి, మార్పు, సరైన మారు మనసు లేనటువంటి వారు ఎవరిని చిన్న చూపు చూస్తారు? మారు మనసు లేనటువంటి వారు, మారు మనసుకు తగిన ఫలాలు లేనటువంటి వారు ఎవరిని చిన్న చూపు చూస్తారు? అంతే. ఇదేనా పెద్ద ఇంటర్నేషనల్కి వచ్చినా మీకు ఏమన్నా అర్థం కాని ప్రశ్నలు వేసానా? మారు మనసు లేనోళ్ళు, మారు మనసు కలిగి జీవిస్తున్న వాళ్ళ మీద ఏదో ఒక విధంగా నిందలు, అపనిందలు వేయడానికి చూస్తారా? చూడండి, చిన్న చూపు చూస్తారు. మరొక మాట అడుగుతాను, కొంతమందికి పరిశుద్ధాత్మ వరాలు ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ వరములు లేని వారు ఎవరిని చిన్న చూపు చూస్తారు? ఇప్పుడు నాకు భాషలు లేవు, భాషలతో మాట్లాడడం నాకు రాదు, నాకు ఆ వరం లేదు. బాబాయ్ భాషలతో మాట్లాడుతున్నాడు, నేనేం చేస్తాను తెలుసా? అసలు భాషలు మాట్లాడమని ఎవరు చెప్పారు ఈయనకి? భాషలు మాట్లాడుతూ పెద్ద గొప్ప అని నేనేం చేస్తాను ఆయన్ని? నాకు లేదు ఆ వరం నాకు లేదు కాబట్టి ఉన్న వాళ్ళని చూసి నేనేం చేస్తాను? చిన్న చూపు చూస్తాను, అసూయ, ఏడుస్తాను. నాకు లేదు కాబట్టి ఉన్న వాళ్ళని తృణీకరిస్తాను. భాషలు మాట్లాడడం అంటే అది కాదు ఇది కాదు అని చెప్పి, ఎక్కడ లేని మాటలు చెప్పి, నేను భాషలు కలిగిన వారిని, పరిశుద్ధాత్మ వరములు కలిగిన వారిని చిన్న చూపు చూస్తాను. ప్రభువు మనకి కళలోనో, దర్శనంలోనో, వాక్యం రూపంగానో, ప్రత్యక్షతలో కనబడి మాట్లాడుతారు అనే అనుభవం లేని వారు ఎవరిని చిన్న చూపు చూస్తారు? అనుభవం ఉన్నవారిని చిన్న చూపు చూస్తారు. నాకు ప్రభు ప్రత్యక్షపరిచారండి, నాకు ప్రభు దర్శనులు నాతో మాట్లాడారండి అని ఎవరైనా నిలబడి చెప్తున్నారనుకోండి, ఈ అనుభవం లేని వాళ్ళు గుసగుసలాడిపోతారు. ఇదిగో ఇదిగో అంట దేవుడు కనిపించాడు అంట, మరీ చిత్రం కాకపోతే దేవుడు కనిపిస్తాడా? ఆమెకు అనుభవం ఉంది, దేవుడిని చూసిన అనుభవం ఎవరికి ఉంది? ఈమెకుంది. వీళ్ళకి లేదు. వీళ్ళ పెనుగులాడరు, దేవుడిని వెదకరు, దేవుడిని చూడరు, దేవునితో మాట్లాడరు, దేవుడు వీరితో మాట్లాడరు. కాబట్టి వీళ్ళకి అసూయ కలిగి దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వారిని తృణీకరిస్తారు, చిన్న చూపు చూస్తారు. మీకు అర్థమవుతుందన్నమాట? సరే, అంటే దీని అర్థం ఏంటంటే అవిశ్వాసులు ఎవరిని చిన్న చూపు చూస్తారు? విశ్వాసులను చిన్న చూపు చూస్తారు. మరొక కేటగిరీ ఉంది, సరైన ఆధ్యాత్మికమైన అనుభవం లేని వారు ఉన్నవారిని చిన్న చూపు చూశారంటే అదొక రకం.
సరైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితం కలిగిన వాళ్ళు కూడా, భక్తిలో ఎదిగిన వాళ్ళు కూడా, భక్తి శ్రద్ధల్లో కలిగినటువంటి వాళ్ళు కూడా, భక్తి జీవితాన్ని జీవించి దేవుని కృప ద్వారా కృపావరాలు పొందుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, మొంగమూరి దేవదాసి గారు ఈ సూక్తి చెప్పారు. భక్తులలో కూడా పాపముండును, ఆ పాపం గర్వం అనే పాపం. ఏం పాపం అంట? భక్తి గర్వం అన్నమాట. నేను బాగా పాడతాననే గర్వం, నేను బాగా ప్రసంగం చేస్తాననే గర్వం, నేను బాగా పరిచయం చేస్తాననే గర్వం, నేను బాగా కానుకలు ఇస్తాననే భక్తి గర్వం. ఈ భక్తి గర్వం కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే, వీళ్ళ కృపావరాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు కృపావరాలు ఉన్నాయి, నేను ప్రాఫిట్ ప్రవచనం చెప్తాను, పేరు పెట్టి పిలుస్తాను, ఫలానా దయామణి గారు లేచి నిలబడండి, మీ కడుపులో ఈ సమస్య ఉంది అంటాను. ఇప్పుడు తిమోతి గారికి ఆ కృపావరం లేదు, ఆ పేరెట్టి పిలిచేవారం. ఈయన పెద్ద సేవకుడేనా, చెప్పొచ్చాడు, వాక్యం చెప్తాడు, కానీ ఏనాడైనా ఒక్క పేరుతో ఒక్కరినన్నా పిలిచాడా ఈయన బతుకులో? మనం మీటింగ్లకు వెళ్తున్నాం, ఆయన చూడండి పేరెట్టి పిలుస్తున్నాడు. ఇదిగో నువ్వు తెల్ల రంగు వేసుకున్నావు, నువ్వు పసుపు రంగు సిన్ని వేసుకున్నావు, రింగులు రింగులు జుట్టు ఉంది నీకు, రా. అంటే ఈ ప్రవచన వరం కలిగిన వారు, ఈ ప్రవచన వరం లేని వారిని ఏం చేస్తారు? చిన్న చూపు చూస్తారు. కృపావరం కలిగినటువంటి వారు కృపావరాలు లేనట్టు వారిని తక్కువ చూపు చూస్తారు. సరేనండి, మనుషులు చిన్న చూపు చూస్తారు. మనుషులు ఏం చూపు చూస్తారు చెప్పండి? ఏ విషయంలో? అనేక విషయాల్లో. అందరిని బట్టి, కులాన్ని బట్టి, డబ్బుని బట్టి, ఆస్తులను బట్టి, అనేకని బట్టి. నేను ఒక మాట చెప్తాను, నచ్చితే నచ్చినట్టు చూస్తారు, నచ్చకపోతే చెప్పండి నచ్చినట్టు. మనకు నచ్చిన వాళ్ళు మన ముందుకు వచ్చారనుకో, మన ముఖం ఎలా ఉంటుంది? వెలిగిపోద్ది. మనకు నచ్చిన వాళ్ళు, మనకి గెట్టిన వాళ్ళు మన ముందుకు వచ్చారనుకో, మన ముఖం ఏమైపోద్ది? ముఖం వికారం అయిపోద్ది. నేను అంటాను, మనుషుల దృష్టికి మనం ఎలా ఉన్నాం అనేది ముఖ్యం కాదు, దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం అనేదే ప్రాముఖ్యం. ఇప్పుడు నేను చెప్తాను, అడుగుతాను, చెప్పండి. యెరూషలేము కుమార్తె దృష్టికి షులమితి అనబడిన ఎత్తబడే సంఘం, పరిశుద్ధమైన సంఘం, పవిత్రమైన సంఘం, భక్తిగల సంఘం ఎలా కనిపిస్తుంది? చిన్నగా కనిపిస్తుంది. ఇదిగో యెరూషలేము కుమార్తె ఏమే ఇద్దరు ఒకలాగానే ఉన్నారు, చూసారా? ఇద్దరు భక్తి పరులే, ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు, ఇద్దరు రక్తం ద్వారా కడగబడ్డారు, ఇద్దరు మందిరానికి వస్తారు, ఇద్దరు ఆరాధన చేస్తారు, ఇద్దరు వాక్యాలు చెప్తారు, ఇద్దరు ప్రార్థన చేస్తారు. కానీ ఎందుకో ఇదిగో ఈమెలో భక్తిహీనత ఉంది. ఈ భక్తిహీనతను బట్టి యెరూషలేము కుమార్తె ఏం చేస్తుందంటే, షులమితి అనబడిన పైకెత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఆమెను చూసి, నువ్వు నల్లని దానివి అని నీచంగా, అసహ్యంగా, తృణీకరంగా ఏమో చూస్తుంది. ఎవరు చూస్తుంది చెప్పండి? చూసేదెవరు? చూసేదెవరు? అందరూ చెప్పండి, చూసేదెవరు? చిన్న చూపు చూపబడింది ఎవరు? షులమితి. సరే, యెరూషలేము కుమార్తె చిన్న చూపు చూసింది షులమితిని. మరి దేవుడు ఎలా చూశాడు? పరమగీతం 1వ అధ్యాయం 8వ వచనం, నారీమణి సుందరి. నీకు తెలియకపోయినా చాలు, నారీమణి సుందరి. 9వ వచనం చదవమ్మా. ఇప్పుడు నా వైపు చూడండి. యెరూషలేము కుమార్తె, నా వైపు చూడండి అన్నప్పుడు ఇటు చూడండి. యెరూషలేము కుమార్తె షులమితిని ఏమని పిలిచింది? చెప్పండి అమ్మా, మీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తాను, నాకు ఇబ్బంది ఏం కాదు. నేను అడిగినప్పుడు చెప్పకపోతే మీకు అర్థం అవ్వలేదేమో అనుకుంటా. యెరూషలేము కుమార్తె షులమితిని ఏమని పిలిచింది? అది ఇలా రావాలి సౌండ్. అసలే నాకు ఓపిక లేదు, లెగలేని అత్తకంటే వంగలేని కోళ్ళ దొరికిందంట. అలా ఉంది మీ పరిస్థితి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ అడుగుతాను చెప్పి, యెరూషలేము కుమార్తెకి ఎలా కనిపించిందేమా? ఇదిగో యేసయ్య వచ్చి ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? నారీమణి సుందరి, నా ప్రాణేశ్వరి. చప్పట్లు కొట్టరే మరి. ఇప్పుడు దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? సుందరి అని పిలుస్తున్నాడు. సుందరి అనగానే ఈ లోకల్ ఏదో పాట ఉంది, సుందరి, అక్కడికి వెళ్ళిపోమాకండి. వాళ్ళ కాపీ కొట్టారేమో అనుకుంటున్నాను నేను. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలకి సుందరి వెళ్ళిపోతున్నారు కంపెనీసి. ఆ ట్యూన్ వేరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు అనిపిస్తుంది, ఒక ప్రేమికుడు అంటే ఈ పరమగీతం చదివి తన ప్రేమికురాలకి లవ్ లెటర్ రాసాడంట. ఆ లవ్ లెటర్లో నా సఖి, నా సుందరి, నా ప్రాణేశ్వరి అని పేరు రాస్తే ఆ పదాలకి పడిపోయిందంట. కొన్ని దినాలకి మందిరానికి వెళ్ళిందంట. ఎవరో చెప్తే వెళ్తే పరమగీతం నుంచి దైవజన్ వాక్యం చెప్తున్నారంట. యేసు ప్రభువుల వారు పరిశుద్ధుడైన దేవుడు,
సంఘాన్ని నారీమణి అని పిలిచారు, సుందరి అని పిలిచారు, నా ప్రాణేశ్వరి అని పిలిచారంటే ఏంటి పాస్టర్ గారు, నా ప్రేమికుడు నా లవ్ లెటర్లో రాసిన పదాలన్నీ కాపీ పేస్ట్ చేసేసాడు అన్నట్టు చూస్తుందంట. తర్వాత ఓపిక పట్ల గిల్లి అడిగేసిందంట, నా ప్రేమికుడు రాసినటువంటి లవ్ లెటర్లో ఉన్న పదాలు మీ నోటంట వచ్చినాయి అంటే, ఓ పిచ్చిదానా, నీ ప్రేమికుడు రాసినటువంటి పదాలు కాదు, అది సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ప్రేమతో పలికినటువంటి మాటలు. ప్రేమలేఖ పరమగీతం అంటే దేవుడు సంఘానికి రాసిన ప్రేమలేఖ. ఆ ప్రేమలేఖని నీ ప్రియుడు నీకు ప్రేమలేఖగా నీ ప్రేమకు కాపీ పేస్ట్ రాసాడమ్మా, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది పరిశుద్ధ గ్రంథం అని చెప్పాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామంది వాక్యాన్ని అర్థం చేసుకోరు, కానీ ఇలా పెడార్థాలు తీసుకుని వారి ఇష్టానుసారంగా మలి చేసుకుంటూ ఉంటారు. సరే, మనుషుల దృష్టికి ఎలా ఉన్నామనేది ప్రాముఖ్యం కాదు, మనం పట్టించుకోకూడదు. మనుషులు మనం ఎలా అయినా చిన్న చూపు చూడనివ్వండి. మనకంటే బాగా చదివేవాళ్ళు మనం చదవలేకపోతున్నాం చిన్న చూపు చూడవచ్చు. మనకంటే బాగా ఉద్యోగం చేసేవాళ్ళు మనం సరైన ఉద్యోగం చేయట్లేదు, నిరుద్యోగంగా రోడ్లమ్మట తిరుగుతున్నాం కదని మనం చిన్న చూపు చూడవచ్చు. మనకంటే మంచి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు ఒకవేళ డబ్బులు సరిగా సంపాదించలేకపోని కారణాన్ని బట్టి ఏ స్థితి సరిగా మంచి పోషణ లేని ఆర్థికమైన ఇబ్బందులు బట్టి నిన్ను ఎవరైనా చిన్న చూపు చూడొచ్చు, కానీ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అనేది ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ వచనాన్ని నేను వివరించాలనుకుంటున్నాను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి అని షుల్లమిత్తి యెరూషలేము కుమార్తెతో అంటుంది. షుల్లమిత్తి అనగా ఇజ్రాయేలుల ప్రజానికానికి సాదృశ్యం. షుల్లమిత్తి అనగా సంఘానికి సాదృశ్యం. షుల్లమిత్తి అనగా ఎత్తబడే సంఘానికి ప్రాముఖ్యంగా సాదృశ్యం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే 5 విషయాలు చెప్తాను, 5 సందర్భాలు చెప్తాను. మనుషుల చేత తృణీకరింపబడి చిన్న చూపులు చూపబడి దేవుని దృష్టికి యోగ్యముగా కనబడిన వారు ఎవరెవరో మరలా చెప్పనా. మనుషుల చేత తృణీకరింపబడి చిన్న చూపులు చూపబడి దేవుని దృష్టికి యోగ్యముగా కనబడిన వారు ఎవరెవరు. ఇప్పుడు ఈ సంగతులు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయి. ఈ సంగతులు మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనకు బుద్ధి వస్తుంది. ఇప్పుడు ఎవరో మనల్ని చిన్నచూపు చూస్తున్నారని మనం కృంగిపోతూ ఉంటాం, పడి ఏడుస్తూ ఉంటాం. ఈరోజు ఈ ప్రసంగం మీరు వినటం ద్వారా మిమ్మల్ని ఎవరైనా దేని కారణంగా ఒకవేళ చిన్నచూపు చూస్తున్నారేమో, ఈ రోజు నుంచి ఆ ఏడుపుని, ఆ కృంగుదలను వదిలిపెట్టేస్తారు. ఎవరలా చూస్తే నాకేంటి, నా దేవుని దృష్టికి నేను యోగ్యంగా కనబడాలని ఇక నుంచి మీ హృదయాన్ని నిబ్బరపరుచుకుంటారు. వాక్యం చెప్తుంది, ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు గాని తనకు తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ఎవరో మనల్ని మెచ్చి మేకతోలు కప్పుతారు అనుకునేది ఏమండి, అది మంచిది కాదు. దేవుడు మనల్ని మెచ్చాలి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలి, దేవుడు మనల్ని ఎన్నుకోవాలి. చూడండి, ఈ లోకంలో ఎలాంటి చిన్న చూపులు ఉంటాయి, సంఘంలో ఎలాంటి చిన్న చూపులు ఉంటాయని కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాను. ఇప్పుడు వ్యక్తిగతంగా డైరెక్ట్గా కొంతమంది వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. మొట్టమొదటి వ్యక్తి దావీదు. రాసుకోండి, 5 విషయాలు చెప్తాను, అరగంటలో ముగించేస్తాను. చూడండి, దావీదు అనేటటువంటి వ్యక్తి మనందరికీ సుపరిచితమే. రాజుల వర్తమానాలు యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నాయి. నేను ఎక్కువగా విస్తరించి చెప్పను, కానీ కావలసిన విషయాలు, కావలసిన వచనాలు మాత్రమే చదివినిపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4 నుంచి కొన్ని విషయాలు. సమూయేలు ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అడుగగా, అది యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఇప్పుడు తండ్రి అబీనాదాబుని పిలిచాడు. మూడో కుమారుణ్ణి షమ్మాను పిలిచాడు.
అప్పుడు వరుస పెట్టి 1 2 3 4 5 6 7 కుమారుల్ని పిలిచాడు. ఎత్తుగా, బలంగా, అందంగా సైన్యములో ఉన్నటువంటి బలాఢ్యులను తండ్రి పిలిచి సమూయేలు ప్రవక్త ముందు నిలబెడితే, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి కుమారులందరూ, అసలు నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా, అతడు అంటే ఎవరు? తండ్రి చెప్తున్నాడు. అతడు ఏమని చెప్తున్నాడంటే, ఇంకనూ కడసరి వాడున్నాడు. అయితే అంటే దాని అర్థం ఏంటి? అయితే అంటే దాని అర్థం ఏంటి? అయితే వాడు ఎన్నిక లేనోడు, అయితే వాడు పెద్దోడు కాదు, అయితే వాడు బలాఢ్యుడు కాదు, అయితే వాడు గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడేమి కాదు, అయితే ఆడు చాలా చిన్నోడు, అయితే ఆడు తృణీకరించబడిన వాడు, అయితే ఆడు గొర్రెల కాపరి, పశువుల కాపరి. అయితే ఇక్కడ ఈ ఇంట్రడక్షన్ సమూయేలుకి తన చిన్న కుమారుడు గురించి తండ్రి ఏమని చెప్తున్నాడు? అయితే అంటే 7 కుమారుల్ని ప్రవక్త ముందుకు తీసుకొచ్చాడు, కానీ చిన్న కుమారుని మాత్రం తీసుకురాలేదు. అంటే ఈ తండ్రి దృష్టిలో ఎవరున్నారు? 7 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రి దృష్టిలో లేడు. తండ్రి దృష్టిలోనూ ప్రవక్త దృష్టిలోనూ అబ్బా ఎంత ఎత్తు కలిగి ఉన్నాడు, ఎంత బలం కలిగి ఉన్నాడు, ఎంత బారు ఉన్నాడు, ఎంత హైట్ ఉన్నాడు, ఇతన్నే దేవుడు కోరుకున్నాడని ప్రవక్త అనుకుంటున్నాడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, సమయంలో మనుషులు ఏం చేస్తారంట? పైరూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. అతన్ని కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు. తర్వాత చదమ్మా. అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, అయితేనేంటి, నీవు వాడిని పిలిపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా. ఒక్కసారి ఆగమ్మా. ఇక్కడ సమూయేలు ఏమంటున్నాడు? నీ ఆఖరి కొడుకు వచ్చే వరకు నేనేం చేస్తాను? ఏం చేస్తాను? అక్కడే కూర్చుంటానికి సమూయేలు ఏమైనా చిన్న ప్రవక్త? ఎలాంటి ప్రవక్త? అసలు ప్రారంభంలో నేను చదివినిపించాను, సమూయేలు రాకకు భయపడి నీవు సమాధానంగా వచ్చుచున్నావని. అంటే ప్రవక్త రాకకి జనాలు ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. రాజులు సైతం భయపడిపోతూ ఉంటారు. ఈ ప్రవక్త రాక కోసం వేల మంది, లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు, ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి, నా వైపు చూడండి, పిల్లల వైపు చూడొద్దు, ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి ఈ సమూయేలు ప్రవక్త, నీ చిన్న కుమారుడు నువ్వు అటు ఇటు తిరిగితే ముందే నువ్వు వెనకాల కూర్చుంటే బాగుండేది కదమ్మా. చూడు ఆ పిల్ల ఎంతమందిని అన్ని రకాలుగా డిస్టర్బ్ చేస్తుందో. వెళ్ళిపో. వెళ్ళు. అది వెరీ గుడ్. మొత్తం సంత మార్కెట్ అంతా పట్టుకెళ్ళిపోయాను, ఏం వదలలా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. ఇప్పుడు ఎక్కడున్నాను నేను? అమ్మా, యెషయి సామాన్యమైన ప్రవక్త ఏమీ కాదు, చాలా పెద్ద ప్రవక్త. ఎవరన్నాను? క్షమించాలి. సమూయేలు ప్రవక్త చాలా పెద్ద ప్రవక్త. ఇంకో మాటలు చెప్పాలంటే రాజులను అభిషేకించేటటువంటి, ఇప్పుడు కూడా రాజుగా అభిషేకం చేయడానికే వచ్చాడు. ఏం పర్లా మాయ్, డెప్ప ఎగిరిపోద్ది అసలు. కింద తీసుకెళ్ళిపోమ్మా అవసరం అయితే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినేచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినేచెను. కృపాశక్తి, దయాశక్తి వాక్యమై ఉన్న యేసు. స్తోత్రం. కృపాశక్తి, దయాశక్తి వాక్యమై ఉన్న యేసు. హల్లెలూయా. సబ్జెక్ట్లోనికి వచ్చేద్దాం. ఇప్పుడు తండ్రి చేత తృణీకరించబడినటువంటి దావీదు తండ్రి చెప్తున్నాడు, అయితేనండి, అయితే ఏంటండి,
ఆ చిన్నోడండి, గొర్రెలు కాసుకునేవాడండి, ఎన్నిక లేనోడండి, దేనికి ఉపయోగం లేనోడండి. తండ్రి, కన్న తండ్రి. ఏమండి, ఎవరైనా బయట వాళ్ళు మన గురించి ఏదైనా చిన్న చూపు చూశారంటే, తక్కువగా మాట్లాడారంటే కొంచెం తట్టుకోగలుగుతాం. కన్న తండ్రే మన గురించి బ్యాడ్గా చెప్తున్నాడంటే ఆ చిన్న కొడుకు హృదయం ఎలా ఉంటుంది చెప్పండి. యెషయి ఇంట్లో పెద్ద ఘనమైన కార్యక్రమం జరుగుతుంది. బలులు అర్పించి రాజుగా అభిషేకించేటటువంటి ప్రస్థానం. అంటే 100 మంది ప్రజలు వచ్చి యెషయి తండ్రి ఇంటి దగ్గర కూర్చుని ఉంటే, యెషయి చిన్న కొడుకు ఎక్కడో దూరంగా గొర్రెల దగ్గర ఉన్నాయి. ఆ తండ్రి ఇంటికి, యెషయి ఇంటికి వెళ్ళే వాళ్ళందరూ, అరే దావీదు, నువ్వు రావట్లేదా? మీ తండ్రి ఇంటి దగ్గర ఈ రోజున గొప్ప వేడుక జరుగుతుంది కదరా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అని. వస్తున్నాను, నాకు కొంచెం పని ఉందిలే. కానీ లోపల ఎలాంటి బాధ, నా తండ్రి నాకు చెప్పలేదులే. కానీ ఎవరికి చెప్పాడు? అన్నలందరికీ చెప్పాడు, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాడు, ఊళ్ళో వాళ్ళందరినీ పిలువనంపించాడు. కన్న తండ్రి తన చిన్న కొడుకుని చిన్న చూపు చూసి, వాడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అని తండ్రి చిన్న చూపు చూశాడు. ఇంకొక విషయం చదవండి, ఇదే సమూయేలు మొదటి గ్రంథం 17:28. ఒకానొక సమయంలో దావీదు ఆహారం పట్టుకెళ్ళాడు యుద్ధంలో ఉన్న అన్నల దగ్గరికి. మొదటి సమూయేలు 17:28. అతడు వారితో మాట్లాడునది పెద్ద అన్నయ్యగు ఏలియాబునకు వినబడగా, ఏలియాబునకు దావీదు మీద ఏమొచ్చిందంట? ఎందుకు వచ్చింది కోపం? తర్వాత చెప్తాను, చదవండి. అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చిదివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందును ఎవరి వశం చేసిదివి? నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుడికే కదా నీవి వచ్చితివా? నేను చాలు. అమ్మ పెట్టదంట, అడుక్కు తినవదంట. ఫిలిస్తీన్లో నుంచి ఎవరు వచ్చారు ఎదురుగా? గొలియాతు వచ్చాడు. వీళ్ళు యుద్ధం చేస్తున్నారా? చేయట్లా. యెహోవా దేవుణ్ణి విమర్శిస్తున్నాడు, వాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. వీళ్ళు ఏమైనా ఎదురు మాట్లాడుతున్నారా? యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారా? వీళ్ళ దగ్గర బలం ఉందా? వీళ్ళ దగ్గర ధైర్యం ఉందా? లేదు, గట్స్ లేవు. అంతేనా అంటారు? ఎవడాడు అలా గర్వీ మాట్లాడుతున్నాడు, పిచ్చబట్టి మాట్లాడు. ఇశ్రాయేలీయుల ప్రజల్ని, సున్నతి కలిగిన వారిని, సున్నతులు ఏంటి అలా మాట్లాడుతున్నాడు? అసలు ఎవడాడు? అసలు పౌరుషం వచ్చేస్తుంది దావీదుకి అని ఋషి లాంటి వారు కనబడితే, ఋషి ఏంటి అసలు ఎవడాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఉద్దేశం ఏంటి అని దావీదు ఎవరిని అడిగాడు? ఋషిని. ఋషి, ఇదిగోనయ్యా ఇలాంటి సందర్భం, ఇలాంటి కొన్ని రోజులుగా వాడు ఇలా వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాడు. మీలో ఎవడైనా ఒకడు రండి, మాలోంచి నేను ఒకడు వస్తాం, మళ్ళీ యుద్ధం చేద్దాం, ఇలా చెప్దాం, అలా చేద్దాం. మీరు ఓడిపోతే మాకు దాసులు, నేను ఓడిపోతే మేము మీకు దాసులు అవుతామని ప్రగల్భాలు. ఈ డిస్కషన్ జరుగుతుంటే పక్కనే చైతు వచ్చాడు, అంటే ఏలియాబు వచ్చాడు. ఏలియాబు వచ్చి దావీదును చూసి కంగు తిన్నాడు. అరే, ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఉద్దేశం ఏంటి? నీ ఇంటెన్షన్, ఫీలింగ్ ఏంటి? నాకు తెలుసురా. ఇతను సైనికుడిగా ఉన్నాడు, నెలకి కొంత జీతం వస్తుంది. ఎంత జీతం వస్తుంది? కొంత జీతం వస్తుంది. ఇప్పుడు ఏలియాబు యొక్క ఇంటెన్షన్ ఇదేమో అనుకుంటున్నాను నేను. కొంతమంది దైవజనులు ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఏంటంటేనండి, అక్కడ ఉద్దేశం ఏంటంటే, ఏలియాబు ఎందుకు కోపగించుకున్నాడంటే, పరమగీతం మొదటి అధ్యాయం 6వ వచనంలో షొలమిత్తి మీద కూడా సహోదరులు ఏం చేశారంట? నా సహోదరులు నా మీద కోపగించి నన్ను ద్రాక్ష తోటకు కావలిగా ఉంచని చెప్పాను కదా. ఇప్పుడు ఇదిగో ఏలియాబు కోపగించుకుని, నీకు అప్పగింపబడిన మందరం ఏం చేశావు? గాలికి వదిలేసావా? ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు అంటే, ఏలియాబు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు గొర్రెల్లో ఒక గొర్రెని సింహం ఈడ్చుకుపోతుంటే దావీదు ఏం చేశాడు? విడిపించాడు, సింహాన్ని చీల్చేశాడు. ఎలుగుబంటి వచ్చి పట్టుకెళ్ళిపోతుంటే దావీదు ఏం చేశాడు? అసలు అద్భుతమైన రీతిలో చంపేశాడు. ఇప్పుడు ఏలియాబు ఏమనుకుంటున్నాడంటే తన హృదయంలో ఈ విధంగా ఒక వ్యాఖ్యానం, ఇదిగో వీడు ఎక్కడ దాకా వచ్చాడు, సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు వీడు. ఇప్పుడు ఈ గొలియాతుని చంపితే మాకున్న ఉద్యోగం కాస్త పోయి ఎవరిదైపోద్ది? అసూయ, మత్సరం. నేను చేయలే. ఇప్పుడు 10 మంది ఉన్నారండి, 10 మంది ఒక జట్టు, 10 మంది ఒక జట్టు, ఇంకొక 10 మంది ఒక జట్టు, ఇంకొక 10 మంది ఒక జట్టు. ఈ 10 మందిలో ఒక్కడు రన్నింగ్ చేసి గెలిచిన ఈ 10 మంది గెలిచిన వారు అవుతారు, అవునా కాదా? ఈ బాగా పరిగెట్టేవాడు బాగా పరిగెట్టలేని చూసి ఏం చేయకూడదు?
చిన్న చూపు చూడకూడదు. ఒకరికొకరు ఈ 10 మంది సహాయం చేసుకో. అరే తమ్ముడు, నీకేమన్నా వీలైతే, నీకేదైనా అవకాశం ఉంటే, నువ్వేదైనా చేయగలిగితే ఆ గొల్లియత్ పని చూడరా, మన సింహాన్ని చంపావు కదా, ఎలుగుబండిని చంపావు కదా, ఆ సంగతి చూడరా, మేము అందరికి వణుకొచ్చేస్తుంది, భయం వచ్చి అనాలి. అనలా, పో మన గొర్రెలు కాపులోకి పో, నువ్వు గొర్రెలు కాసుకోరు, నువ్వెందుకు పనికి మాలినోడు, నువ్వు నీకు అప్పగించిన పని ఏంటి, నువ్వు ఇక్కడికి వచ్చిన పని ఏంటి, నేను ఇక్కడికి ఎవడు రమ్మిచ్చాడు, ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి, నువ్వు నీ హృదయపు చెడుతాను నాకు తెలుసురా అంటే, తన హృదయంలో ఉన్న చెడుతాను ఏమీ లేదు పాపం. తన హృదయంలో ఉన్న దాంట్లో ఏంటంటే బాధ, వేదన. అదిగో ఫిలిస్తీయుడు గొల్లియాతు ఇశ్రాయేలు ప్రజలను తిరస్కరిస్తున్నాడు అనేటువంటి బాధ, వేదనతో ఉన్నాడు దావీదు. ఏలియాబు కోపగించుకున్నాడు. తండ్రి ఏమో చిన్న చూపు చూశాడు. అయితే ఉన్నాళ్ళండి గొర్రెలు కాసుకుని, అయితే గొర్రెలు కాసుకున్నాడు, ఎందుకు పనికి మాలోడు అండి పనికి. ఈ 7గురిలో ఏమన్నా చూడండి, 7గురిలో దేవుడు ఎవరినైనా ఎన్నుకున్నాడేమో, అసలు 7గురు కాదంట. ఈ 7గురిని చూస్తున్నాడు తండ్రి, ఈ 7గురిని చూస్తున్నాడు సమూయేలు. కానీ 7గురిని చూడట్లేదు, ఎత్తుని చూడట్లేదు, అందాన్ని చూడట్లేదు, బలాన్ని చూడట్లేదు, హృదయాన్ని చూసేవాడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టుదే మనం మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు ఆ విధంగా చిన్న చూపులు చూపబడి, అసూయ చేత, మత్సరము చేత, అన్నల చేత, తండ్రి చేత వెలివేయబడి, తృణీకరింపబడి, ఏదో వచ్చిన వాటి మందను మేసుకుంటూ కాలయాపన చేస్తూ ఉండేటటువంటి వాడు దావీదు. 132వ కీర్తన మొదటి వచనం చూడండి. 132వ కీర్తన మొదటి వచనం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షముగా జ్ఞాపకము చేసుకుని. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి. దావీదుకి ఏం కలిగినాయి అంట చెప్పండి, ఏం కలిగిన అందరూ పురుషులు కూడా చెప్పండి. ఏం కలిగినాయి దావీదుకి? బాధలు కలిగినాయి. ఎవరి వల్ల కలిగింది బాధ? తండ్రి వలన బాధ కలిగింది, అన్నల వలన బాధ కలిగింది, కుటుంబం వారి వలన బాధ కలిగింది, సమాజంలోని వారి బాధ కలిగింది. అనేక మంది చిన్నచూపు చూశారండి దావీదుని. ఎవరు కూడా మెచ్చుకున్నవారు ఎవరు లేరు. సమస్య లేని లేదు, పరిష్కారం లేని సమస్య కూడా నిజమే. నా తండ్రి కూడా నన్ను వెలివేశాడు, నా అయిన వారు, నా బంధువులు కూడా నన్ను వెలివేశారు. కానీ దేవుడు నన్ను వెలివేశాడా? దేవుడు నన్ను చిన్నచూపు చూశాడా? దేవుడు నన్ను గొప్పగానే చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదు వలే మీరు కూడా ఈ రోజున మీ కుటుంబ వారి చేత, మీ కన్న తల్లిదండ్రుల చేత, మీ కట్టుకున్న వారి చేత, మీ అన్నదమ్ముల చేత మీరు ఒకవేళ తృణీకరింపబడుతున్న స్థితిలో ఉన్నారేమో. ఈ రోజు ఈ వాక్యం మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో దావీదు తన తండ్రి చేత తృణీకరించబడ్డాడేమో కానీ దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మనం మహిమపరుద్దాం. దావీదు బాధలు దేవుడు చూశాడంటే, ఇక్కడ రాయబడింది కదా, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున కన్న తండ్రి జ్ఞాపకం చేసుకోలేదు, తోడబుట్టిన అన్నలు జ్ఞాపకం చేసుకోలేదు. మా తమ్ముడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమైపోయాడని ఒక ఆలోచన అన్నదమ్ములకు లేదు, తండ్రికి లేదు. వాడు ఉంటే ఏంటి, పోతే ఏంటి అనేటటువంటి ఆలోచన. ఎందుకంటే ఆకారంలో చిన్నవాడనో, లేకపోతే పేరు ప్రఖ్యాత లేనివాడనో, లేకపోతే యుద్ధంలో మరి సైనికుడిగా ఉండి జీతం సంపాదించలేని వాడనో, చేతకాని వాడనో, అనేక రకాలుగా చిన్న చూపు చూపబడ్డాడు. అయితే తన కలిగిన బాధలో ఎక్కడైతే గొర్రెల మంద దగ్గర కాపు కాస్తూ తన తండ్రి ఇంటి దగ్గర ఎంత గొప్ప ఘనమైన వేడుక జరుగుతున్నప్పటికీ కూడా ఆ పిలుపుకు అతను పిలవబడకపోవట చూసి అతను బాధపడతా కూర్చుంటే, నా తండ్రి ఇంట్లో ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది, ఆ విందుకి ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది అక్కడ విందు చేస్తున్నారు, నేనైతే ఇక్కడున్నానే అని బాధపడుతుంటే, ఆ గొర్రెల మంద దగ్గర కూర్చుని బాధపడుతున్నటువంటి తన హృదయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటిగా బాధలు వస్తాయి. ఆ బాధలు నెక్స్ట్ పొజిషన్ లోకి మనల్ని తీసుకెళ్తే ఏంటంటే, నెక్స్ట్ పొజిషన్ అంటే 10వ వచనం చదవండి. 132వ కీర్తన 10వ వచనం. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడు. ఇప్పుడు దావీదు బాధల్లో కాస్త ఇప్పుడు అతను ఏం తీసుకొచ్చినట్టే, అభిషేకాన్ని తీసుకుని వచ్చినాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడతాడు. అభిషేకం వచ్చింది ఇప్పుడు దావీదు మీదకి. తర్వాత సమూయేలు పిలిచాడు, అతను వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళిన అక్కడే కూర్చుంటాను అన్నాడు. రానే వచ్చాడు దావీదు. దేవుడు మాట్లాడుతూ, ఇదిగో ఇతడే నేను కోరుకున్న వాడుతున్నా, లేచి ఇతను నువ్వు ప్రతిష్ఠించు, అభిషేకించు. అభిషేకం వచ్చింది ఇప్పుడు దావీదు మీదకి. ఏలేబు మీదకి రాలేదు, 2వ వాడికి 3, 4, 5, 7 మీదకి రాలేదు. కానీ ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు అభిషేకం? చిన్నవాడైనా, చిన్న చూపు చూపబడినా, తృణీకరింపబడినా, అసూయ చేత విమర్శించబడినటువంటి దావీదు మీదకి ఏమొచ్చింది ఇప్పుడు? సమూయేలు లేచి ఏం చేశాడు? దావీదు మీద తైలం పోసి రాజుగా అభిషేకించాడు. ఈ రోజున బాధలు మనల్ని అభిషేకంలోకి తీసుకుని వెళ్తాయి. మనకున్నటువంటి శ్రమలు అభిషేకంలోకి తీసుకుని వెళ్తాయి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, శ్రమలో నేను నీకు
తోడే ఉంటాను. ఎవరు నిన్ను బాధ పెట్టారా, బాధపడుద్దు ప్రియ సహోదరి సహోదరుడా. ఆ బాధలో మనం నమ్ముకున్న దేవుడు మనకేమిస్తాడు? నెమ్మదినిస్తాడు, ఆదరణిస్తాడు, ఓదార్పునిస్తాడు, నీకు శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి దావీదు తండ్రిని బట్టి బాధపడ్డాడు, అన్నలను బట్టి బాధపడ్డాడు, కానీ పరలోకమందున్న తండ్రిని బట్టి ఆనందగానాలు చేస్తున్నాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత 12వ వచనం చూడమ్మా. అభిషేకించబడిన తర్వాత ఏ స్థితికి వచ్చాడు? యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు, మాట తప్పేవాడవు కానే కావయ్యా. నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా, మాట తప్పేవాడవు కానే కావయ్యా. నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తండ్రి ప్రమాణం చేయాల, అన్నలు ప్రమాణం చేయాల, జీవమ్మ కలిగిన దేవుడు ప్రమాణం చేశాడంట. సత్య ప్రమాణం, అబద్ధ ప్రమాణాలు చేస్తారు ఈ రోజున మనకి చాలా మంది. ఎవరెవరో ప్రమాణాలు చేసి మాట తప్పిన వాళ్ళు ఉంటారు, కానీ ఈ రోజున మాట తప్పని వాడు సత్యవంతుడైన దేవుడు సత్య ప్రమాణం చేశాడు దావీదుతో. ఏమని? నీ రాజ్యపు వంశం మీద నీ సంతతిలో నీకు ఒక కుమారుడు ఉండక మానడు. సత్య ప్రమాణం చేయబడ్డాడు. బాధల్లో ఉన్నాం మనం, తర్వాత అభిషేకంలో తీసుకురాబడతాం. అభిషేకించబడిన మనతో దేవుడు ఏం చేస్తాడు? ప్రమాణం చేస్తాడు. ఇది 3వ స్థాయి. 4వ స్థాయి చూడండి, 17వ వచనం. ఈ కీర్తనలో 4 వచనాల్లో దావీదు పేరు ఉంది. కీర్తన అనగా పాట. ఇప్పుడు రాజీ కొన్ని పాటలు రాసింది. ఎన్ని పాటలు రాసింది? 6 పాటలు రాసింది. ఎక్కడైనా రాజీ అనే పాట ఉందా? చెప్పండి, రాజీ అనే పాట. యేసన్న గారు కొన్ని 100 పాటలు రాశారు. ఆ పాటలు ఎక్కడన్నా యేసన్న అనే పాట ఉందా? లేదు. ఇప్పుడు ఇది దావీదు కీర్తన, యాత్ర కీర్తన, దావీదు కీర్తన. దావీదు రాసిన పాటలో దావీదు అనే మాట ఎన్నిసార్లు ఉంది? 4 సార్లు ఉంది. 3 సార్లు చదివినిపించాను. దావీదు బాధల్లో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దావీదుకి అభిషేకం వచ్చింది, దావీదుతో ప్రమాణం చేశాడు. ఇప్పుడు 4వ మాట 17వ వచనం చదవమ్మా. అక్కడ దావీదునకు కొమ్ము మలవ చేసేదను, నా అభిషక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరచి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తృణీకరింపబడినటువంటి దావీదు వంశంలో నుంచి సర్వలోక జగద్రక్షకుడైనటువంటి సర్వసృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. దావీదే తృణీకరించబడితే ఆ తృణీకరింపబడినటువంటి దావీదులో నుంచి, దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభులు వారు రావటం వలన దావీదు కుమారుడు అంటే దావీదు ఎంతగా హెచ్చించబడ్డాడు. దావీదునకు కొమ్ము అంటే కొమ్ము అధికారం, యేసుక్రీస్తు అనే అధికారం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేనమ్మ మహింపడతా. ఈ రోజున అయిన వారి వలన బాధింపబడుతున్నావేమో, శోధింపబడుతున్నావేమో, గాయాలు చేయబడుతున్నావేమో, నిందింపబడుతున్నావేమో, అవమానించబడుతున్నావేమో, చిన్న చూపబడుతున్నావేమో. ఇదిగో మన దేవుడు దావీదుని హెచ్చించినట్లుగా, దావీదుని అభిషేకించినట్లుగా, దావీదుకి సత్య ప్రమాణం చేసినట్లుగా, దావీదుకి ఒక కొమ్మును మలవ చేసినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు సత్య ప్రమాణం చేసి నిన్ను ఒక అధికారమైన ఉన్నతమైనటువంటి స్థితిలో నీకు నడిపిస్తాడు. నమ్మినట్లయితే గట్టిగా చప్పట్లు కొడుతుంది ప్రభు నామమున మహిమపడతా. దావీదే చెప్పిన మాట ఒక మాట చూడండి. కీర్తన 22:6-7. 22వ కీర్తన 6వ వచనం. 22వ కీర్తన 6వ వచనం. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఈ కీర్తన ఎవరు రాశారు? పైన చూడండి. దావీదేమన్నా, నేను నరుని కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత. ఇది దావీదు యొక్క అనుభవం. తృణీకరింపబడిన, చిన్న చూపబడిన స్థితిలో నుంచి రాజైనటువంటి, ఇదిగో ఇశ్రాయేలులకు రాజైనటువంటి స్థానంలోనికి వచ్చాడు. అనేక మందిని ఆదరించే స్థాయిలోకి వచ్చాడు. ఒకప్పుడు ఇతనికి ఆదరణ లేదండి, కానీ ఇప్పుడు అనేక మందిని ఆదరిస్తున్నాడు. ఒకప్పుడు ఇతనికి ఒక ఉన్నతమైన చూపు లేదండి, కానీ ఇప్పుడు దావీదు దృష్టిలో పడాలని చూస్తున్నారు. కామినేని శ్రీనివాసరావు గారు వస్తున్నారు, నేను ఆయన దృష్టిలో పెడితే బాగుండు, ఆయనతో మాట్లాడితే బాగుండు, ఆయన చేతికి చేయిస్తే చాలు అనుకోమా? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, అన్నా ఒక్క షేకండి అన్న అంటామా? ఏంటో ఆయన ఒక షేకండ్ ఇస్తే జన్మ ధన్యం అయిపోయినట్టే. ఒకటి చొక్కా విప్పు తీసేసి ఆయన జీప్ మీద వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, యువతల బండి మీద వీడున్నాడు. అన్న వీడు ఎక్కడ పడిపోతాడని టెన్షన్తో పవన్ కళ్యాణ్ గారు ఒక చెయ్యి ఇస్తే ఆడి పండగ ఇక దేవుడే చెయ్యి అందించినట్టుగా ఎంత హ్యాపీనెస్ అంటే ఇక చక్కని ఇక రింగిల్ తిప్పేస్తాడు. అంటే ఈ లోకంలో ఒక అధికారి చెయ్యి అందిస్తే, అలా టచ్ చేస్తే ఎంతో సంతోషం కలిగింది కదా. మరి సామాన్యమైనటువంటి దావీదుని దేవుడు టచ్ చేయడం కాదు, అభిషేకించాడు, దావీదులోకి వచ్చి నివాసం చేశాడు దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మన మహిమపడతా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలు, ఇప్పుడు చెప్పండి, ఎన్నిక లేనటువంటి స్థితిలో ఉన్న దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు తెలుసా? జ్ఞానుల్ని, బలవంతుల్ని సిగ్గుపరచటానికి. సౌలు బలవంతుడు, దావీదు అన్నల బలవంతులు, కానీ వారిలో దేవుని కృపలేదే. వాళ్ళ హృదయం సరైనగా కనబడల దేవునికి. గర్వించే స్థితిగా ఉన్నారు. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని. గర్వం చూపించాడండి సౌలు మహారాజు. దేవుడు చెప్పిన మాట వినలా, తృణీకరించాడు. సౌలును కొట్టివేసి తన ఇష్టానుసారుడైన దావీదుని దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి మాట ముగిస్తున్నాను. రెండో మాట ఎవరంటే యోసేపు. రాసుకోండి, మొదటి మాట ఎవరండి? దావీదు. రెండో మాట యోసేపు. ఆది కాండము 37వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు. ఆది కాండం 37వ అధ్యాయం. యాకోబు మందన మేపు. అక్కడ దావీదు మందన మేపుతున్నాడు, ఇక్కడ యోసేపు కూడా మందన మేపుతున్నాడు. అతను చిన్నవాడు, ఇతను చిన్నవాడే. ఉండేను. తెచ్చిచుండేవాడు. పగబట్టి పగబట్టిరి. చూసి వినండి. చెప్పి అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి చాలు. ఇప్పుడు యెరూషలేము కుమార్తె షులమితిని ఏ చూపు చూస్తుందంట? చిన్న చూపు చూస్తుంది, అసూయతో చూస్తుంది. పగబట్టేసింది యెరూషలేము కుమార్తె. ఆమెకు ఉన్నదాన్ని బట్టి, ఈమెకి లేని దాన్ని బట్టి, లేదా ఆమెకు లేని దాన్ని బట్టి, ఈమెకు ఉన్నదాన్ని బట్టి, ఏదో ఒక కారణం చేత యెరూషలేము కుమార్తె షులమితిని చిన్న చూపు చూసినట్లు ఇక్కడ యోసేపు అన్నలు, యోసేపుకు కలల వరం ఉంది, కానీ యోసేపు అన్నలకి కలల వరం లేదు. ఆ కళలను బట్టి, అతని మాటలను బట్టి యోసేపు అన్నలు యోసేపు మీద ఏం పట్టారంట? పగబట్టారంట. ఈ రోజు మన సహోదరులు మన మీద పగబడతారు. మన ఇంటోళ్ళే మనకి శత్రువులు అయిపోతారు. ఒకసారి మన అన్నలే, మన తమ్ముళ్ళే మనకి విరోధులు అయిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇదిగో నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను, నువ్వు భయపడద్దు, నువ్వు నా సొత్తు అని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత 19వ వచనం చదవమ్మా. ఏం చేయాలనుకున్నారు ఇప్పుడు వీళ్ళు? వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినివేసానని చెప్పి. ఇప్పుడు ఏమండి, తోడబుట్టిన తమ్ముని చంపేయాలంటే ఎంత అసలు కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా జంతువుని కొడితేనే మనకు బాధ కలిగిద్ది కదండి. ఏదైనా చిన్న జంతువుని చంపేస్తే మనకు బాధ కలిగిద్ది. తోడబుట్టిన తమ్ముడిని చంపేయాలని ఆలోచన చేస్తున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రోజున సంఘంలో కూడా అలాగే పరిస్థితులు జరుగుతున్నాయి. తోటి విశ్వాసి మరొక విశ్వాసిని గాయపరచటం, కొమ్ములతో పొడవటం, హీనంగా చూడటం. నీకు దర్శనాలు వచ్చినాయా? నీకు కళలు వస్తున్నాయా? నీకు దేవుడు కళలు కనిపించాడా? నీకు దేవుడు మాట్లాడా? మేము ఇన్ని సంవత్సరాలు అయింది దేవునిలోకి వచ్చి, ఏనాడు మాకు ఈ అనుభవం లేదే, ఏంటి నువ్వు కొత్తగా చెప్తున్నా, నిన్నగాక మొన్న వచ్చి. మనకు వద్దులే, మనకు అవి చెప్తే అర్థమవుతుంది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ తోడబుట్టిన అన్నలు తమ్ముడిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? తర్వాత ఇంకో మాట 28వ వచనం చదవమ్మా. ఏం చేశారు ఆఖరికి?
మిద్యానీయులైన ఆ వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలులకు 20 తులములకు వెండికి అతన్ని అమ్మివేసి. చూశారండి, అమ్మేశారంట. ఇంకా రాడు. ఇప్పుడు ఎవరైనా మన కుటుంబంలో ఎవరైనా ఒక పర్సన్ కిడ్నాప్ చేయబడ్డారు అనుకోండి, మనకు ఆందోళన వస్తుందా రాదా? ఒక ఇంట్లో 2 తోడుకోళ్ళు ఉన్నారు. ఒక ఆమెకి పిల్లలు లేరు, మరొకరికి పిల్లోడు ఉన్నాడు. ఆమె ఏమన్నా సుటిపొట్టి మాటలు అందో లేదో మనకు తెలియదు, కానీ ఈ తోడుకోడలు పిల్లలు లేని ఆమె ఏం చేసింది తెలుసండి? ఆ తోడుకోడలు పిల్లోని తీసుకుని వెళ్ళి పైన అంతస్తుకి తీసుకెళ్ళిపోయి పైన ట్యాంకులో పడేసింది. ఆ నీళ్ళల్లో పడి గిలగిలా గిలగిలా కొట్టు చచ్చిపోయి అచ్చంటి పెట్ట. అసూయ ఎంత ఘోరమైనా చేసేలా చేస్తుంది. పగ ప్రాణం తీసే ప్రతీకారమైనా చేసేలా చేస్తుంది. ఇక్కడ అన్నలు చంపాలని ఆలోచించారు, కానీ మరొక సహోదరుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం తోడబుట్టినోడు రా చంపకూడదంటే సర్లే చంపితే మనకేమొస్తుందని ఆ దారిలో వెళ్తాం మిద్యానీయులకు అమ్మేశారు. తోడబుట్టిన తమ్ముడిని అమ్మేశారు. చిన్న చూపు చూశారు, పనికిమాలినోని కింద చూశారు, అమ్మేశారు. వేస్ట్ ఫెలో అనుకున్నారు. కానీ ఆ యోసేపుని ఎవరు చూశారు? యోసేపు బాధల్లో, యోసేపు చెరసాలలోకి వెళ్తే యెహోవా యోసేపుకి తోడై దావీదుకు తోడై ఉన్నట్లుగా దేవుడు యెహోవా యోసేపు కూడా తోడై ఈ రోజున అయిన వాళ్ళే నిన్ను కాదంటున్నారా? అయిన వాళ్ళే నిన్ను తోసేశారా? నిందిస్తున్నారా? అవమానిస్తున్నారా? నీకు లేని స్థితిని బట్టి ఇంట్లోకి రానవట్లేదా? చిచిచి అని అసహించుకుంటున్నారా? కానీ ఏదో ఒక రోజు దేవుడు నీ తలనెత్తే రోజు ఒకటి వస్తుంది. గట్టిగా చప్పలు కొడుతుంది అని మనం మహిమ పడతాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. అన్నలు యోసేపు మీద పగపడ్డానికి గల ముఖ్య కారణం ఏంటి? తిమోతి గారు కొట్టండి చెప్పట్లా, కొట్టరా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేపు కలలే, అది అతని కళలను బట్టి అతని మాటలను బట్టి మరింత ఏ కళ అయితే యోసేపు నమ్మివేయడానికి గల కారణమైందో అదే కళ చెరసాల నుంచి విడిపించబడి హెచ్చరించబడ్డానికి గల కారణమే. అవునా కాదా? చెరసాలలో పానదాయకుడు భక్ష్యగారుడు 2 వచ్చారు. వాళ్ళిద్దరి కళలను చెప్పాడు యోసేపు. ఇద్దరికి చెప్పినట్టుగా జరిగింది. పానదాయకుడు కళ మర్చిపోయాడు. కొన్ని దినాలకి ఫరో కళ వచ్చింది. ఈ కళ వివరించాలని జనాలకి ఆజ్ఞాపించాడు. అప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నాడు, అయ్యా నన్ను క్షమించు, కొన్ని దినాల క్రిందట నేను చెరసాలలో ఉన్నప్పుడు నాకు నా తోటి వాడికి కళ వచ్చింది, ఆ కళ చెప్పాడు, అతను వివరించినట్టుగానే జరిగింది అయ్యా అన్నప్పుడు వెంటనే చెరసాలలో ఖైదీగా ఉన్నటువంటి అతన్ని బయటికి తీసుకొచ్చి అతనికి ఖైదీ వస్త్రాలు తీసేయించి సవరం చేయించి చక్కగా క్రాఫ్ట్ చేయించి చక్కని మంచి బట్టలు వేయించి రాజు ముందుకు తీసుకుని వస్తే రాజుగారు చెప్తున్నారు, నాకు ఈ కళ వచ్చింది. 7 పేల వెన్నులు కలబడ్డాయి, 7 పుష్టి వెన్నులు కలబడ్డాయి. ఈ పేల వెన్నులు పుష్టి వెన్నులను మింగేసాయి. 7 బక్క చిక్కిన ఆవులు వచ్చాయి, 7 బలమైన ఆవులు వచ్చాయి. ఈ బక్క చిక్కిన ఆవులు ఈ బలమైన ఆవుల్ని మింగేసినాయి అని కళ చెప్తే ఫరో, అయ్యా రాజా ఒకసారి ఈ కళ, ఈ రెండు కళలు భాగం ఒకటే, దేవుడు మీకు రెట్టించాడు కాబట్టి ఇది తప్పనిసరిగా జరుగుతుంది. 7 పేల వెన్నులు 7 పేల ఆవులు అనగా 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు రాబోతున్నాయి. పుష్టి వెన్నులు బలమైన ఆవులు అంటే మంచిగా సమృద్ధిగా పండే 7 సంవత్సరాలు రాబోతున్నాయి అని చెప్పాడు. సరే, ఇంతగా వివరణ ఇచ్చావు కాబట్టి ఈ దీంట్లోంచి ఈ సమస్య నుంచి విడిపించగలిగిన సామర్థ్యం నీకే ఉంటుందని చెప్పి, నీ వంటి వివేక జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరని చెప్పి యోసేపుని ఫరో ఎలాంటి స్థితిలో ఉంచాడు తెలుసా? ఆదికాండము 41వ అధ్యాయం 40వ వచనం చదవండి. ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనం. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద ఎలా నియమించాను? అధికారిగా నియమించాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. షుల్లమ్మితి అంటే ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న సంఘం నేడు హింసింపబడవచ్చు, నిందింపబడవచ్చు, దూషింపబడవచ్చు,
గేలి చేయబడవచ్చు, అవమానపరచబడవచ్చు. కానీ ఒక కాలం రాబోతుంది. ఆ కాలం వచ్చినప్పుడు యేసయ్య వస్తాడు. యేసయ్య వచ్చిన ఆ రెండవ రాకడలో నమ్మకంగా యథార్థంగా ఉన్నటువంటి ఆ భక్తి గల షులమితి అనబడిన సంఘాన్ని ఆయన తీసుకుంటాడు. ఇక్కడ ఫరో ఏ విధంగా యోసేపుని హెచ్చించాడో, షులమితిగా అనబడినటువంటి ఈ ఎత్తబడి సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఆమెని హెచ్చిస్తాడు, అధికారాన్ని ఇస్తాడు. మనము రెండవ రాకడలో యేసు ప్రభుని ఎదుర్కొన్న తర్వాత మనము ఏలుబడి చేసే స్థాయికి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది వాక్యంలో ఉన్న ఆధ్యాత్మికమైన లోతైన సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది భౌతికంగా కూడా చూసినా కూడా ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు ఎవరైనా నిన్ను చిన్న చూపు చూశారేమో, నిన్ను తృణీకరించారేమో, యోసేపు పన్నులు అమ్మేసినట్టు నిన్ను కూడా లెక్క చేయట్లేదేమో. కానీ యోసేపు దగ్గరికి సాగిలి పడ్డారు. ఎవరైతే అమ్మేశారో ఆ అన్నలే వచ్చి యోసేపు కాళ్ళ దగ్గర సాగిలి పడ్డారో ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు నిన్ను ఎవరైతే అమ్మేశారో, ఈరోజు నిన్ను ఎవరైతే త్రోసేశారో, ఎవరైతే నిన్ను తృణీకరించారో వాళ్ళే ఒక రోజున నీ సహాయాన్ని అర్థించి నీ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని తల వంచి సాగిల పడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది నీ శత్రువులను నీ పాదపీఠ మీదకు తీసుకొస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి అయిన వాళ్ళు తోసేశారని, తోడబుట్టిన వారు నిందించారని, దూషించారని, ద్వేషిస్తున్నారని బాధపడుతున్నారేమో. ఈరోజు ఈ వాక్యం మీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఎన్ని మాటలు విన్నామమ్మా మనం? 2 మాటలు, దావీదు, యోసేపు. 3వ మాట చెప్పి నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. అలాగే నాకు కూడా చాలా నీరసంగా ఉంది, బలహీనంగా ఉన్నాను. ఈ 3వ మాట చెప్పి ముగించేస్తాను ఒక 2-3 నిమిషాల్లో. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనం. వీలైతే ఆ 2 వచనాలు ఎప్పుడన్నా చెప్తాను సింపుల్గా. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు ఏంటంట, తమలోని విధవరాండ్రులను చిన్న చూపు చూచిరని సనుగసాగిరి. చాలండి. ఇక్కడ జాతి, భాష, ప్రాంతీయ భేదాలు ఉన్నాయి. ఒక సంఘంలోనికి వచ్చినటువంటి వారే భాషాపరమైనటువంటి భేదం చూపిస్తున్నారు. ఏంటంట, హెబ్రీ భాష మాట్లాడే యూదులు గ్రీకు భాష మాట్లాడే యూదుల మీద ఏం చేస్తున్నారంట? ప్రాంతీయ తత్వం, జాతీయ తత్వం, మతం, కులం, విభేదాలు సంఘంలో ఉండకూడదండి. వీళ్ళు మునుపటి స్థితిని మర్చిపోయారు. ఈ సంఘం ప్రారంభంలో అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 44 వచనాలు చూస్తే ఏం చేశారంటే, వాళ్ళు ఏక మనసు కలిగి ఉన్నారంటండి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంట, వాళ్ళందరూ ఆస్తులు, స్థిరాస్తులు అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టి ఏక మనసు కలిగి ఉన్నారంటండి. ఇది ఆదిమ అపోస్తల సంఘం కలిగి ఉన్నటువంటి అనుభవం. రాను రాను సంఖ్య విస్తరిస్తున్నప్పుడు, శిష్యుల సంఖ్య పెరుగుతున్నప్పుడు, సంఘాలు పెరుగుతున్నప్పుడు వీళ్ళలో భేదాభిప్రాయాలు వస్తున్నాయి. ఎక్కడొచ్చింది ఆ భేదం అంటే భాష దగ్గర వచ్చిందంట. ఎక్కడొచ్చిందండి? భాష దగ్గర వచ్చింది భేదం. ఈ రోజున కొన్ని సంఘాల్లో కులం దగ్గర వస్తుంది భేదం. నువ్వు మా కులస్తులు కాదు, మీ కులస్తుల చర్చ ఇది కాదు, అక్కడికి వెళ్ళు, మీ మతస్థుల చర్చ ఇది కాదు, అక్కడికి వెళ్ళు అంటున్నారండి ఈ రోజున. అంటే కులానికి ఒక సంఘం, మతానికి ఒక సంఘం, భాషకు ఒక సంఘమా అండి? ఈ రోజున సంఘాలు అలాంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి. యెరూషలేము కుమార్తె షులమితి అనబడిన సంఘాన్ని చిన్న చూపు చూసినట్లు, భాషను బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, రంగును బట్టి, ఆధిక్యతను బట్టి చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితులు నేటి కాల సంఘాల్లో మనం చూస్తున్నాం. ఆదిమ సంఘంలోనే చిన్న చూపులు ఉన్నాయి, నేటి కాలంలో కూడా చిన్న చూపులు ఉన్నాయి. కొత్తగా ఏమి పుట్టుకు రాలేదండి. ఈ రోజు చిన్న చూపులు చూడడం అనేది ఆదిమ సంఘం నుంచి ఉన్నాయి, ఇశ్రాయేలు సంఘం నుంచి ఉన్నాయి. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒకటి చిన్న చూపు చూసేవారుగా ఉండకూడదు. 2, ఒకవేళ మీరు చిన్న చూపు చూపబడుతున్నారేమో, చిన్న చూపు చూడనివ్వండి. ఎంతవరకు చిన్న చూపు చూస్తారో చూడనివ్వండి. జాగ్రత్తగా ఈ మాట రాసుకోండి. మనుషులు ఎప్పుడైతే మనల్ని చిన్న చూపు చూస్తారో దేవుడు అప్పుడు మనల్ని ఉన్నతంగా చూస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపరుద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదవమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా, అదిగో క్రీస్తునందు పసిపెట్టలేని మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచాను, పెంచలేదు. అదిగో మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? కారా? అపొల్లో ఎవడు, పౌలు ఎవడు? ఇద్దరు పరిచారకులే కదండి. ఒక్కొక్కరికి ప్రభువుని గురించిన ప్రకారం అంతే.
నేను నాటాను, ఆయనేమో నీళ్లు పోసాడు, వృద్ధి కలిగేసింది నేనే. కాబట్టి కానీ నాటి వానిలోనైనాను నీళ్లు పోయే వానిలోనైనాను ఏమి చాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు కూడా ఏమన్నా చెప్తున్నారు గొప్పలు బయటికి వెళ్ళి, మేము సురేష్ పాస్ గారు సంఘం, సురేష్ ఎవడో, మేము లూదేమ్మ గారు, లూదేమ్మ ఎవరో, ఆమె నాటింది, నేనేం చేస్తున్నాను, నీళ్ళు పోతున్నాను. వృద్ధి కలగజేసేది ఎవరో, నాటి వన్లోనేమీ లేదు, నీళ్ళు పోయే వన్లోనేమీ లేదు, వృద్ధి కలగజేస్తూ ఎవరిని బట్టి అతిశయపడుతున్నాం మనం? దేనికి కక్షలు, దేనికి అసూయలు, దేనికి మత్సరాలు, దేనికి భేదాలు? మనం ఒక్క శరీరమై ఉన్నాం, ఒక్క శరీరంలో మనందరం అవివాలమై ఉన్నాం. ఈ కన్ను ఈ కన్నుతో పోట్లాడొద్దండి, ఈ చెయ్యి ఈ చెయ్యితో పోట్లాడద్దా? ఒకవేళ పోట్లాడితే నా పరిస్థితి ఏంటి? ఈ కన్ను ఈ కన్నుతో దెబ్బలాడి, లేకపోతే ఈ పొట్ట, అలాగే ఒక దైవజనుడు ఉపమానంగా చెప్పాడు ఈ మాట, పొట్ట అలిగిందంట, నేనే గొప్పని. ఈ పొట్ట అలిగినప్పుడు ఏమైంది పరిస్థితి? ఏమైందండి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అవయవాలన్నీ ఏమైతే నీరసం అయిపోతాయి. ఈ చేయి లాగలరా, ఈ చేయి లాగలరా? మీలో ఎవరైనా ఒక్కరు అలిగితే సంఘం పరిస్థితి కూడా అంతే. సంఘం ముందుకు వెళ్దాం, ఒక్కరు కూడా సనగడానికి వీల్లేదు. సంఘంలో సనుగులు ఉండడానికి మనం ఒక్క శరీరంలో అవయవాలమై ఉన్నాం, యేసునందు ఏకమై ఉన్నామని గలతీ 3:28 ఉంది. ఒక్క శరీరంలోనికి మనం బాప్తిసం తీసుకున్నామని 1 కొరింథీ 12:13 ఉంది. అలాగే కొలసి 3:11 భేదము లేదు, క్రీస్తే సర్వమై ఉన్నాడు, క్రీస్తే సమస్తమై ఉన్నాడు, అందరిలో ఉన్నవాడు ఆయనే. ఇప్పుడు చైతులో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఏసే. ఋషులు ఎవరున్నారు? కిరణ్లు ఎవరున్నారు? నాలో ఎవరున్నారు? నాలో, నీలో, మనలో, అందరిలో క్రీస్తే సర్వము, అందరిలో ఉన్నవాడు ఆయన. మరి ఎందుకు నేను ఒకరిని తృణీకరించాలి? యెరూషలేము కుమార్తె అనబడిన నీవు షులమిత అనబడే పైకెత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఒకరిని మనం విమర్శిస్తున్నామంటే దేవుణ్ణి కదా మనం విమర్శించేది. కాబట్టి గమనించాలి. నేను ముగిస్తున్నాను దేవుని ప్రియ సంఘమా, మరలా చెప్తున్నాను వినండి. నేను నా వెనకాల చెప్పండి, నేను నల్లని దానని చిన్న చూపులు చూడకుడి. నేను నల్లని దానని చిన్న చూపులు చూడకుడి. ఎవరెవరు చిన్న చూపులు చూపడ్డారు? నెంబర్ 1, ఫస్ట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. సంఘములో ఒక్కరు మరొకరిని చిన్న చూపు చూస్తున్నారు. ఆఖరిది మీకా 5:2 స్వల్ప గ్రామం అని రాయబడింది. స్వల్ప గ్రామం అంటే చిన్న గ్రామం. అందరూ చిన్న గ్రామంగా చూశారు బెత్లెహేముని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మత్తయి 2:5, ఇదిగో నీవు అల్పమైన దానవి కావు. బెత్లెహేములో నుంచి ఎవరు వచ్చారు చెప్పండి? బెత్లెహేములో సర్వలోక సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభులో పుట్టారు. నెంబర్ 4 ఏంటంటే బెత్లెహేం. రాసుకోండి, బెత్లెహేం స్వల్ప గ్రామంగా ఎంచబడింది ఒకప్పుడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది మత్తయి 2:5 నీవు అల్పమైన దానవి కావు. ఆఖరి మాట, 5వ మాట కూడా చెప్పి ముగించేస్తున్నాను, నేను వివరించట్లేదు. లూకా సువార్త 18:9 2 వ్యక్తులు మందిరానికి వెళ్ళారు, పరిసయుడు, సుంకరి. పరిసయుడు భక్తి చేస్తున్నాడు. ఏమండి? ఆ భక్తి గర్వంతో సుంకర్ని చిన్న చూపు చూస్తున్నాడు. నేను ఈ సుంకర్లాగా కాదు. ఏ సుంకర్లాగా? ఈ వ్యభిచారిలాగా కాదు, ఈ దొంగలాగా కాదు. భక్తి కలిగిన వాడు, ప్రార్థన పరుడైన వాడు ప్రార్థన లేని వాడిని చిన్న చూపు చూస్తాడు. కృపావరం కలిగిన వాడు కృపాల వరాలు లేని వాడిని చిన్న చూపు చూస్తాడు. భాషలు మాట్లాడేవాడు భాషలు మాట్లాడలేని వాడిని చిన్న చూపు చూస్తాడు. ఈ రోజున పరిసయుడు సుంకర్ని చిన్న చూపు చూశాడు. వీళ్ళిద్దరిలో ఎవరి ప్రార్థన అంగీకరించబడింది? ఎవరు శాంతి, సమాధానం, నెమ్మదితో, కనికరముతో తిరిగి వెళ్ళారు ఇంటికి? సుంకరి తిరిగి వెళ్ళాడు. ఈ రోజున నువ్వు ఎవరి చేత చిన్న చూపు చూపబడుతున్నావో, ఎవరి చేత తృణీకరింపబడుతున్నావో, ఎవరి చేత హేళన చేయబడుతున్నావో, ఎవరి చేత గేలి చేయబడుతున్నావో, ఎవరో ఒకరు నిన్ను అసహ్యంగా చూశారనో, ఏమైనా చిన్న చూపు చూశారనో నువ్వు బాధపడుతున్నావు. ఈ రోజున మాటలు నీతోనే దేవుడు చెప్తున్నాడు. యెరూషలేము కుమార్తె నల్లని దానా అని చిన్న చూపు చూసింది షులమితిని. షులమితి అంటుంది, నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి. యెరూషలేము కుమార్తె అనబడిన సామాన్య సంఘానికి సాదృశ్యంగా భక్తిహీనురాలిగా ఇక వేషధారిగా ఉన్నటువంటి ఆమె చిన్న చూపు చూస్తుంది. కానీ పరమగీతం 1:8-9 వచనాల్లో నారీమణి, నా ప్రాణేశ్వరి, నా సఖి, సుందరి అని పిలిచాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ప్రియుడు ప్రియురాలని ఆ విధంగా పిలుస్తున్నాడు.
ఈరోజు నీ పక్కన తోటి విశ్వాసి నిన్ను ఎలా చూస్తుంది అనేది పక్కన పెట్టు. మనకి ప్రాముఖ్యం ఏంటి? దేవుని చూపు ప్రాముఖ్యమా, మన పక్కన ఉన్న వాళ్ళ చూపు ప్రాముఖ్యమా? ఇప్పుడు పక్కోళ్ళు ఎవరో మనం చిన్న చూపు చూస్తున్నారని మనం మందిరానికి రావటం మానేసాం అనుకోండి, ఎవరి కన్ను దృష్టిలో మనం కోల్పోతాం. మనం అసలు దేవుని కన్ను దృష్టి నీపై ఉందని గమనించు. ఎవరో ఒకరు నిన్ను చిన్న చూపు చూశారు, ఓకే, మంచిదే. దేవుడు నిన్ను ఉన్నతంగా చూస్తున్నాడు కదా. నువ్వు దేవుడు నిన్ను చిన్న చూపు చూస్తే నువ్వు బాధపడాలి, అవునా? కన్న తండ్రే చిన్న చూపు చూశాడు దావీదుని. తోడబుట్టిన అన్నే కోపగించుకున్నాడు దావీదుని. తోడబుట్టిన అన్నలే అమ్మేశారు యోసేపుని, చిన్న చూపు చూశారు. కానీ దేవుడు చిన్న చూపు చూడలేదే, దేవుడు తృణీకరించలేదే. తృణీకరింపబడిన దావీదుని దేవుడు హెచ్చించాడే, తృణీకరింపబడిన యోసేపుని దేవుడు హెచ్చించాడే, తృణీకరింపబడిన విధవరండ్ర పక్షంగా దేవుడు రాజ్యమాడుతున్నాడే, తృణీకరింపబడిన స్వల్ప గ్రామంగా ఉన్న ఆ గ్రామంలో నుంచే యేసు ప్రభులు వారు వచ్చారే. ఈరోజు నేను తృణీకరింపబడుతున్నాను, నేను అల్పమైన దాన్ని, నా దగ్గర సరైన జాబ్ లేదు, సరైన వ్యాపారం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర అందం లేదు. దాన్ని బట్టి నన్ను ఇతరులు తృణీకరిస్తున్నారు, నన్ను వాళ్ళ ఇంటికి రానివ్వట్లేదు, నన్ను ఎవరు పట్టించుకుంటలేదు. అందరికీ కార్డు ఇస్తున్నారు కానీ నాకు మాత్రం కార్డు ఇవ్వట్లేదు. ఒకవేళ పిలుపుకి నేను వెళ్ళినా కూడా నన్ను చేదరించి చూస్తున్నారు, నన్ను అసహ్యంగా చూస్తున్నారు. ఆ చూపులతో నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చాలా కృంగిపోతున్నాను అని నువ్వు ఈ రోజున బాధపడితే, దావీదుని హెచ్చించిన దేవుడు, యోసేపుని హెచ్చించిన దేవుడు, విధవరాండ్ర పక్షంగా వ్యాజ్యమడిన దేవుడు, స్వల్ప గ్రామమైన దానితో నువ్వు అల్పమైన దానివి కాదు అని మాట్లాడిన దేవుడు ఈ రోజు నిన్ను హెచ్చిస్తాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతుంది అని మనం మహింపరుద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడొకటి, ఈ మాటను వివరించడం జరిగింది. చిన్న ప్రార్థన చేస్తారు అందరూ కలిసి. చెప్పినట్లుగానే 10 గంటలకు నేను ముగించాను. స్తోత్ర పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, పరమగీతం 1వ అధ్యాయం 6వ వచనంలో నుంచి పార్ట్ 1 ఈ రోజున మీరు మాట్లాడారు. నల్లని దానిని చిన్న చూపులు చూడకూడదు. ఈ మాట ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరి చేత చిన్న చూపబడ్డారు? పాత కృత నిబంధన గ్రంథాలలో ఎవరెవరి చేత చిన్న చూపు చూపబడి మీ చేత ఉన్నతంగా హెచ్చించబడ్డారు? నిజమే, ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు ప్రభువా. నిజమే, యోసేపు అన్నలు, దావీదు అన్నలు, పరిసయ్యుడు తన్ను తాము హెచ్చించుకున్నారు. తమ్మును తాము హెచ్చించుకునే వాళ్ళే ఇతరులను తృణీకరిస్తారు. ఇతరులకు నీతిమంతులుగా కనబరచుకోరు వారే ఇతరులని అభ్యర్థులుగా ఎంచే ప్రయత్నం చేస్తారు. నిజమే ప్రభు, వారి కళ్ళల్లో దూలాలు పెట్టుకుని ఎదుటి వారి కంట్లో నలుసులు తీసే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున ప్రభు, ఈ వాక్యం ద్వారా మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. నెంబర్ 1, యెరూషలేము కుమార్తె వలె చిన్న చూపు చూసేవారుగా మేము ఉండకూడదు. రెండవదిగా, ఒకవేళ మేము ఎవరి ద్వారా నిన్న చిన్న చూపు చూపబడుతున్నామేమో, కానీ హెచ్చించబడే రోజు ఒకటి ఉంది. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల క్రింద దేన మనస్కులై ఉండుడి అని వాక్యం చెప్తుంది. ఆ విధంగా దావీదు దేన మనసు కలిగి ఉన్నాడు, ఆ విధంగా యోసేపు దేన మనసు కలిగి ఉన్నాడు, ఆ విధంగా సుంకరి దేన మనసు కలిగి ఉన్నాడు ప్రభువా. అందుకని కనికరం పొందుకుని తిరిగి వెళ్ళాడు. ఈ రోజున నా ఇంట్లోని వారే, నా తోటి విశ్వాసులే, నా తోటి సంఘం వారే అయ్యా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని ఎవరైతే బాధపడుతున్నారో, నా రక్త సంబంధులు, నన్ను కన్నవారు, నన్ను కట్టుకున్నవారు నన్ను చిన్న చూపు చూస్తున్నారని ఈ రోజున ఎవరైతే బాధపడుతున్నారో, ఈ మాటలు విన్నటువంటి వారిలో వారికి ఆదరణ ఇచ్చేవి ఈ వాక్యం ద్వారా స్తోత్రాలు ప్రభువా. వారి హృదయాన్ని ధైర్యపరిచేవు, బలపరిచేవు, అందుని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యం మండల పొదలలో, రాత్రి నేలలో విత్తబడిన విత్తనముగా కాక మంచి పంటను పడిన విత్తనముగా 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.